Baby is dragging like frog. Something funny, పిల్లలు చేసే పనులు చాలా ముద్దుగా చిలిపిగా ఉంటాయి. That's why I'm making this funny video. మగపిల్లాడు విలువ ఎంతో మా ఇంటికి ఎడమవైపు తూర్పు వైపు 4వ ఇంట్లో వాళ్ళకి తెలుసు. మగపిల్లడి కోసం లైన్గా ప్రొడక్షన్ చేస్తే 5 అవుట్పుట్స్ వచ్చినాయి, కానీ మగపిల్లడు పుట్టలేదు. అబద్ధికులు అంతే, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మగపిల్లల్ని ఒకటి దేవుడు. సో పిల్లల సంతానాన్ని బట్టి తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ స్వభావం ఏంటనేది కూడా చెప్పగలం అన్నమాట. కాళ్ళు ఏమో నీళ్ళు లేవు, అయినా ఎనదుడు కుట్టేస్తున్నాడు కాళ్ళు. వర్షం నీళ్ళకి ఏమొస్తాయి, చేపలు ఎదురొచ్చేస్తాయా, ఎక్కడెక్కడో ఎదురొచ్చేసి కాలంలోకి వచ్చేస్తాయంట. మొన్న కుర్రోళ్ళు ఇంజనీర్స్ తోడేసి సౌడేలు పట్టేశారు, 5-6 సౌడేలు. ఇంకేముంటాయి ఇక్కడ. సో ఈ టైంపాస్ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ వేస్తాం, రాజుబాబు మోసగంటి. మీకు ఇష్టమైతే చూడండి, లేదంటే ఇగ్నోర్ చేయండి, స్కిప్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే వేరే ఛానల్లో చూసుకోండి వీడియోలు. బతిమాలడం వల్ల ఎవరు నాకు సబ్స్క్రిప్షన్ చేయట్లేదు, అందుకనే మీరు చెయ్యాలనుకుంటే, మా ఛానల్ సబ్స్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే
హృదయపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఇస్తే మీరు ఉంటారు ఎక్కువ టైం. మేము బతిమాలినా చేసినా కానీ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతారు. అందుకే వృధా ప్రయాస ఎందుకని. లాంగ్వేజ్, మోడ్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ మెథడాలజీ మారిందనమాట. అంతే కదా. వాల్యూస్ మారిపోతూ ఉంటాయి సిచ్యువేషన్ బట్టి. సో మనం ఎంత మంచిగా కష్టపడి మంచి వీడియోలు చేసినా కూడా మన వీడియోలకి వ్యూస్ ఎవరు లైక్ చేయరు, కామెంట్స్ రాయరు. అలా టైంపాస్ వీడియో. ఇప్పుడు నేను మా యూట్యూబ్ ఛానల్లో టైంపాస్ వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్ పెడతాను, దాంట్లో వేస్తాను టైంపాస్ వీడియో. ఓకే. నా పేరు బ్రదర్ రాజబాబు మోసుగంటి. నా మొబైల్ నెంబర్ 9292201542. మా ఛానల్ నేమ్ కూడా రాజబాబు మోసుగంటి. ఈ బేబీ డ్రాగింగ్ అనేది నాకు బాగా క్యాచీగా ఉంది. పాప దాన్ని తొక్కడానికేమో పాప కాళ్ళు పొడి అయిపోయినాయి, దాని మీద కూర్చొని డ్రాగ్ చేస్తుంది. ఆ సీన్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టైం పాస్ వీడియో. ఇందులో టీనేజ్కి వచ్చిన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొంతమంది పేరెంట్స్కి కొనువిప్పుగా ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ కాషన్ ప్రికాషన్స్ దే షుడ్ టేక్ అనేది. సో టీనేజ్ పిల్లలను ఒక కంటితో కనపడుతూ ఉండాలి. ఎందుకంటే ఆ వయసు అటువంటిది. ఓకే. అలాగన్నానని ఏదో పిల్లలు నేను తప్పుగా పిల్లల గురించి తప్పుగా మెసేజ్ ఇస్తున్నాను అనే వాళ్ళు కూడా ఉండకపోరు. అటువంటి వాళ్ళు పాజిటివ్గా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పిల్లలు ఇన్నోసెంట్, వాళ్ళకి జ్ఞానమే రాదు. డిగ్రీ చదివినా పిల్లలకి జ్ఞానం రావట్లేదు. డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు ఏదో విధంగా, బట్టి పట్టు, లేకపోతే బై హార్ట్ చేసో, లేకపోతే ఏదో లక్కీగా వాల్యూర్ ఇచ్చిన మార్కులను బట్టు కంప్లీట్ అయిపోతుంది డిగ్రీ. కొన్ని కార్పొరేట్ సంస్థలు అయితే సూట్ కేసుల ద్వారా 4 డిగ్రీలు ఇప్పించేస్తున్నారు. సూట్ కేస్ డిగ్రీస్. కానీ వాళ్ళు ఆ కాళ్ళ మీద వాళ్ళు బతకగలిగే తెలివితేటలు, జ్ఞానం అవ్వట్లేదు, రావట్లేదు. సో అందుకే మా వీడియోలు ఎవరికన్నా కొంత సంథింగ్ వాళ్ళకి కొత్త విషయాన్ని ఏమన్నా తెలియజేస్తుందేమని చేస్తున్నాం అంతే. టైంపాస్ వీడియో. ఓకే. ఇలాంటి వీడియో పెట్టే మింటని తిట్టుకోవద్దు. జస్ట్ కిల్లింగ్ ద టైం, దట్స్ ఇట్.